మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నేల మీద నడుస్తూ శిష్యులకు కనిపించాడు. నేల మీద నడవడం ఆయన యొక్క శక్తి, అలాగే ప్రకృతి మీద ఆయనకున్న అధికారాన్ని మనకు తెలియజేస్తుంది. కానీ ఇది ఒక ప్రవచనపు నెరవేర్పు కార్యం. చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రాయబడిన యోబు గ్రంథంలో యోబు ఇలా పలికాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు, ఆయన సముద్ర తరంగముల మీద నడుచుచున్నాడు. యోబు పలికిన ఈ ప్రవచనాన్ని సుమారు 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు నెరవేరుస్తున్నాడు. సో ఇది ఒక ప్రవచనపు నెరవేర్పు కార్యం. అంతేకాకుండా ఆయన శిష్యులు సముద్రం మీద నడుస్తున్న యేసును చూచి భూతమని భయపడినప్పుడు క్రీస్తు వారిని చూచి భయపడకండి, నేనే అని చెప్పాడు. ఈ నేనే అనే పదం హీబ్రూ భాషలో ఇగో ఏమి అనగా ఈ మాట నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మోషేతో దేవుడు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడును నేనే అని దేవుడు పలికాడు. సో క్రీస్తు నేనే అనే పదానికి అర్థం నేను ఉన్నవాడును అనువాడును అనే అర్థం వస్తుంది. సో క్రీస్తు కేవలం 2000 సంవత్సరాల నుండి ప్రారంభమైన వాడు కాడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు.